అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడు. సైనిక వ్యవస్థ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు అతని ఆమోదం లేకుండా దేశంలో ఏదీ జరగదు. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని ముస్తాద్లో పుట్టిన ఖమేనీ నజాఫ్లో మతపరమైన శిక్షణ పొందారు. అప్పట్లో ఇరాన్ రాజైన మొహమ్మద్ రెజా పహలావి పాలనకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు ఖమేనీ. దీంతో ఆయన చాలాసార్లు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇరాన్ నుంచి కొంతకాలం పాటు బహిష్కరణకు గురయ్యారు. 1979లో ఇరాన్ విప్లవం జరిగింది. దీని తర్వాత దేశ రాజధాని టెహరాన్కు చేరుకున్న ఖమేనీ విప్లవాత్మక నాయకత్వ హోదాలో ఎదుగుతూ వచ్చారు. 1981లో టెహరాన్ మసీదులో ప్రసంగం ఇచ్చేటప్పుడు ఖమేనీపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనతో ఆయన చేయి పక్షవాతానికి గురికాగా అయినా సరే ఎదుగుతూ వచ్చారు. 1980 నుంచి 1988 వరకు ఇరాక్తో ఇరాన్ యుద్ధం జరగ్గా సైనికులను సమన్వయం చేయటంలో ఖమేనీ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. 1981లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ రాజై, ప్రధాని మహమ్మద్ జావేద్ బహోనార్ చనిపోయారు. దీంతో ఖమేనీ ఆ సమయంలో 95% ఓటింగ్తో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1981 నుంచి 1989 వరకు 2 సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోగా ఆ తర్వాత అదే ఏడాదిలో అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ మిలిటరీ, విదేశాంగ విధానం, అంతర్గత సెక్యూరిటీ ఖమేనీ కంట్రోల్లోనే ఉంటాయి. కీలక మిలిటరీ, ప్రభుత్వ అధికారుల్ని నియమించడం, తొలగించడం లాంటివి కూడా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది. అమెరికన్ రిపోర్టుల ప్రకారం ఖమేనీకి $200 బిలియన్ ఆస్తి ఉంది. దాదాపు 40 ఏళ్లుగా ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీని ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కలిసి టార్గెట్ చేసి చంపేసింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గతం కాలగర్భంలో కలిసిపోనుంది.